ఇవాళ మా ఇంట్లో కాసిన కాకరకాయలతో కాకరకాయ పులుసు చేసి చూపిస్తానండి. ఇదిగోనండి కాకరకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, పసుపు, బెల్లము, 2 చింతపండు రెమ్మలు. ఇది బూడిద గుమ్మడికాయ ఉడియాలు వేసుకోవచ్చండి, లేకపోతే కూరడియాలు కూడా వేసుకోవచ్చు. కాకరకాయ పులుసు చేసేసుకుందాం రండి. కాకరకాయ పులుసు కోసము మొదట కూరవడియాలు వేయించి పెట్టుకుందాము. కూరవడియాలు వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇప్పుడు పోపు వేయించుకుందాము. పోపు వేగింది. ఇంగువ, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసాను. కాకరకాయ ముక్కలు మొదట వేయించుకుందాము. కాకరకాయ ముక్కలు సగం వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా వేగాయి. సగం వేగితే చాలు ఉల్లిపాయలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, బెల్లం కూడా వేసేసుకుందాము. అలాగే చింతపండు రసం కూడా వేసేద్దాము. ఒక 5 నిమిషాలు పులుసుని మరగనిద్దాము. మూత పెట్టుకుని మరగనిద్దాము. కాకరకాయ పులుసు మరిగిందండి. ఒక చెంచాడు బియ్యం పిండి నీళ్లు పోసుకుందాము. చిక్కదనం కోసం ఇలా వేస్తాము. అలాగే వేయించి పెట్టుకున్న కూరడియాలు ఒక 5 నిమిషాలు ఉన్నాక పులుసు మరుగుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, కాకరకాయ పులుసు రెడీ. ఈ కాకరకాయ పులుసు అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏమంటే, కొంచెం చేసుకున్న మన ఇంట్లో కాకరకాయలతో మనం చేసుకుంటే ఆ తృప్తే వేరే కదండి. ఏమంటారు? ఇదిగోనండి పులుసు ఇలా చూడండి. బియ్యపిండి వేసేటప్పటికి చిక్కగా ఇలా వచ్చేసింది అన్నమాట. పులుసు అయిపోయింది.